హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ క్లికింగ్ ఆన్ దిస్ వీడియో. సో ఈరోజు నా డైలీ వ్లాగ్ చూద్దామండి. మార్నింగ్ లేచినప్పటి నుంచి నేను నైట్ వరకు కూడా 6 అవర్స్ నుంచి నేను 10 అవర్స్కి ఎలా ప్రొడక్టివిటీని ఇంక్రీజ్ చేశానని చెప్పి. సో లేవగానే నేను ఏదో ఒక టీ తీసుకుంటాను. అది మెంతులు వాటరా లేకపోతే జీలకర్ర వాటర్. కొంచెం కాషియస్గా కూడా ఉంటున్నాను అనమాట హెల్త్ గురించి. అందుకని చెప్పి క్లీన్ హెల్తీ హ్యాబిట్స్తో పాటు ఇంకా చదువు కూడా 6 అవర్స్ నుంచి 10 అవర్స్ వరకు ఈ ప్రొడక్టివిటీ నేను ఎట్లా ఇంక్రీజ్ చేశాను అని చెప్పి చెప్తాను. దాంతోపాటు వర్కింగ్ ప్రొఫెషనల్స్ గురించి కూడా మాట్లాడదామండి. సో మన సబ్స్క్రైబర్ అడిగారనమాట, అక్క వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఒక డైలీ అంటే ఎన్ని అవర్స్ చదవాలి, ఎట్లా ఉండాలి అని చెప్పి దాని గురించి మాట్లాడదాం. ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు వర్కింగ్ ప్రొఫెషనల్ని కాబట్టి. సో ఐ హ్యావ్ సమ్ ఐడియా. ఇదంతా డిస్కస్ చేసే ముందు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఐ హోప్ ఆ వినాయకుడి దయ వల్ల అందరి యొక్క లైఫ్లో హ్యాపీనెస్, ప్రాస్పరిటీ ఇంకా గుడ్ హెల్త్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో వినాయక చవితి కాబట్టి పండగ అని చెప్పి నెగ్లెక్ట్ చేయొద్దండి. ఎందుకంటే కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. కన్సిస్టెన్సీ లేకపోతే చాలా కష్టం. కన్సిస్టెన్సీ అంటే ఒకరోజు 10 అవర్స్ చదివాం కదా, నెక్స్ట్ డే కూడా 10 అవర్స్ అంటే కాదు. సో ఫెస్టివల్స్ అప్పుడు మధ్యాహ్నం వరకు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి. సో ఆఫ్టర్ లంచ్ వచ్చి కంటిన్యూస్గా ఒక 5-6 అవర్స్ అయినా చదవండి. సో ఇక్కడ ఏంటంటే నేను 1 అవర్ చదివిన తర్వాత వంట కంప్లీట్ చేసి నా బ్రేక్ఫాస్ట్లో ఓట్ మీల్ లాగా తీసుకున్నాను అనమాట. సో ఓట్ మీల్ అయ్యాక మళ్ళీ 9:30కి నేను కంటిన్యూ స్టడీ చేస్తున్నాను. ఒక కామెంట్ వచ్చిందనమాట. అంటే ముందు కూడా అడిగారు నన్ను మన సబ్స్క్రైబర్సే, మీరు మ్యారీడా అని. అవునండి, నేను మ్యారీడ్. సో మ్యారీడ్ ఉమెన్కి కానీ లేకపోతే వర్కింగ్ ప్రొఫెషనల్ కానీ వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీస్ పూర్తి చేసుకొని టైం తీసుకొని చదవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. సో ఇప్పుడు నా గురించి మాట్లాడితే నేను స్టార్టింగ్లో 6 అవర్స్ చదివేదాన్ని అండి. అంటే స్లోగా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాను టైమింగ్. ఒకేసారి 8-9 అవర్స్ చదివామనుకోండి ఫెడప్ అయిపోతాం. ఒకరోజు చదువుతాము, ఒకరోజు చదవమన్నమాట. సో ఈ ఇష్యూ నేను స్టార్టింగ్ 2019లో ప్రిపేర్ అయ్యేటప్పుడు ఫేస్ చేశాను. సో అది రిపీట్ చేయదలుచుకోలేదు. సో చిన్న వాటిని కూడా మైండ్లో పెట్టుకున్నాను నేను. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే స్టార్టింగ్ మార్చ్లో స్టార్ట్ చేసినప్పుడు 6 అవర్స్ లేకపోతే 4 అవర్స్ కూర్చోడానికి ట్రై చేశాను అనమాట. అంటే స్టడీ టేబుల్ మీద కొంచెం 4 అవర్స్ కంటిన్యూస్గా కూర్చోగలుగుతున్నానా లేదా అని చెప్పి ట్రై చేశాను. 10 అవర్స్ దాని తర్వాత మెల్లగా ఇంక్రీజ్ చేశాను అనమాట. ఇది మిడ్ మార్నింగ్ స్నాక్ అని చెప్పుకోవచ్చు. చియా సీడ్స్ వాటర్ కానీ లేకపోతే సబ్జా వాటర్ కానీ. అది అయిన తర్వాత 1 అవర్కి నేను లంచ్ తీసుకున్నాను ఇక్కడ. నేను ఎప్పుడు కూడా కంటిన్యూస్ స్లాట్స్ పెట్టుకోనండి. ఇప్పుడు 4 అవర్స్ స్లాట్ పెట్టుకున్నాను అనుకోండి, 2 అవర్స్ చదివిన తర్వాత ఒక 5 మినిట్స్ బ్రేక్ అయినా తీసుకుంటాను, ఒక చిన్న రీఫ్రెష్మెంట్ లాగా. సో నెక్స్ట్ స్లాట్ అనేది అంతే ప్రొడక్టివిటీగా ఉండాలని చెప్పి. సో ఇలా చిన్న బ్రేక్స్ తీసుకోవడం వల్ల ఏంటంటే మనకు కంటిన్యూస్గా 10-12 అవర్స్ కూడా చదవచ్చు. నేను హౌస్ వైఫ్ని కాబట్టి నాకు 12 అవర్స్ అవ్వట్లేదు. నేను మ్యాక్సిమం రీచ్ అయిన పీక్ వచ్చి 11 అవర్స్ అనమాట. అంతకంటే నాది ఇంకా పుష్ చేయలేకపోయాను. సో నేను ఇంకా టైం మిగిలించుకోవడానికి ట్రై చేసేది ఎక్కడంటే కుకింగ్ దగ్గర. సో నేను డిన్నర్కి కూడా మార్నింగే ప్రిపరేషన్ చేసి పెట్టేసుకుంటాను. సో లంచ్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇంకా డిన్నర్ ఒకేసారి కంప్లీట్ అయ్యేలాగా చూసుకుంటాను అనమాట. సో ఇలా మీ దగ్గర నుంచి టైం కొంచెం తీసుకోవచ్చు, టైం మేనేజ్మెంట్ చేయాలి. సో కమింగ్ టు ద వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఏం చేయాలంటే, ఒకవేళ మీ దగ్గర మార్నింగ్ షిఫ్ట్ ఉందనుకోండి, మార్నింగ్ 8కి వెళ్తారు, ఈవినింగ్ 5 కల్లా వచ్చేస్తారంటే మార్నింగ్ మీరు నైట్ త్వరగా పడుకునేలాగా చూడండి. అప్ టు 10 వరకు నిద్రపోయి మార్నింగ్ మీరు 4కి లేచి మీకు 4-8 దాకా టైం ఉంటుంది కాబట్టి, సో 7 దాకా వరకు మీరు హాస్టలర్స్ అయితే మీకు ఎలాగో ఫుడ్ హాస్టల్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. లేదు మీకు ఇంట్లో కనుక మ్యారీడ్ కాకపోతే ఇంట్లో కనుక ఉంటే మీ మదర్ ఉంటారు కాబట్టి నో ఇష్యూస్. మ్యారీడ్ వాళ్ళు కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. సో తప్పదు. సో హస్బెండ్ సైడ్ నుంచి సపోర్ట్ అనేది ఉండాల్సిందే ఖచ్చితంగా. వర్కింగ్ ప్రొఫెషనల్స్, మ్యారీడ్ ఇంకా యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతూ ఉంటే. సో ఇక్కడ ఏంటంటే మార్నింగ్ 4కి లేచి ఒక 3 అవర్స్ స్లాట్ పెట్టుకోండి. మార్నింగ్ 4-7 వరకు పెట్టుకోండి. సో 1 అవర్లో మీరు ఎలాగో రెడీ అయ్యి వచ్చేస్తారు. మీకు ఫుడ్ రెడీగా ఉంటుంది, మీరు ప్యాక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. అలాగే నేనేం చేసేదాన్ని అంటే, నాకు పూర్తి కంప్లీట్ నైట్ షిఫ్ట్ ఉండేదన్నమాట. సో ఈ టైంలో నేనేం చేసేదాన్ని అంటే న్యూస్ పేపర్ కానీ లేకపోతే ఏదైనా ఫ్యాక్ట్స్ రిమెంబర్ చదువుకోవాలి అనుకున్నప్పుడు నేను ఆ స్క్రీన్ షాట్స్ తీసుకొచ్చేసేదాన్ని అనమాట. సో అవి నాకు డిన్నర్ తినేటప్పుడు అందరితో కూర్చొని
వినేదాన్ని కాదు, నన్ను అడుగుతుండే వాళ్ళు కూడా. కానీ నేను వెళ్ళేదాన్ని కాదు, నేను ఒక్కదాన్నే వెళ్ళేదాన్ని. బికాజ్ ఐ నీడ్ టు స్టడీ ఇన్ దోస్ టైమ్. నాకు హాఫ్ అన్ అవర్ దొరికేది డిన్నర్ టైమ్. సో 10 to 15 మినిట్స్లో ఫినిష్ చేసుకొని ఒక 15 మినిట్స్ ఆ రోజు కరెంట్ అఫైర్స్ చూసేదాన్ని. సో డిన్నర్ అంటే గుర్తొచ్చింది, ఇక్కడ డిన్నర్ టైం కూడా వచ్చేసింది అనమాట. ఎగ్ సలాడ్ ఇంకా టమోటా సూప్ తీసుకున్నాను. ఓకే, నేను ఆఫీస్ గురించి మాట్లాడుతున్నాను కదా. సో ఇట్లా టైం సేవ్ చేసుకునేదాన్ని. మళ్ళీ ఇంటికి వచ్చేసి మార్నింగ్ 3కి అలా వచ్చేదాన్ని. 3 to 9 వరకు, అంటే 6 hours పడుకునేదాన్ని అండి, అంతకంటే ఎక్కువ పడుకునేదాన్ని కాదు. 9 వరకు పడుకొని నాకు మళ్ళీ 9కి ఉండేదన్నమాట షిఫ్ట్. సో ఈ టైంలో నేను లంచ్, డిన్నర్, బ్రేక్ఫాస్ట్ అన్నీ ఒకే టైం కాబట్టి ఒకేసారి ప్రిపేర్ చేసేసుకొని, సో నేను కంటిన్యూస్గా ఇంకో 3 hours అలాట్ చేసేదాన్ని అనమాట. సో అలా ఉండేది స్కెడ్యూల్. సో వర్కింగ్ ప్రొఫెషనల్స్ కష్టపడి తీయాలన్నమాట. ఒక 4 to 5 hours, మ్యాక్సిమం 6 hours చదివితే వెల్ అండ్ గుడ్. అసలు అంత దొరక టైమ్, కానీ 6 hours చదివారంటే మాత్రం మీరు చాలా రైట్ పాత్లో ఉన్నట్టు. ఇంకా లేకపోతే 4 hours అయినా తీయండి. సో మార్నింగ్ 4కి లేచి 7 వరకు, ఇంకా ఈవినింగ్ వచ్చాక 7, అంటే మీరు వచ్చేటప్పటికి ఆఫీస్ నుంచి 7 అయింది అనుకోండి, 7 to 10 వరకు ఉంటుంది కదా. సో ఒక 1.5 hour రివైజ్ చేసుకోవడానికి పెట్టుకోండి. మార్నింగ్ అయినా కొత్త చదవండి, ఈ ఈవినింగ్ టైము రివైజ్ చేసుకోవడానికి పెట్టుకోండి. ఇంకా మధ్యలో లంచ్ టైం కనుక మీకు దొరికినప్పుడు చిన్న చిన్న బ్రేక్స్ అనేవి దొరుకుతూనే ఉంటాయండి. ఏ జాబ్లో అయినా సరే, మెయిన్గా కార్పొరేట్లో అయితే 15 minutes బ్రేక్స్ దొరుకుతూనే ఉంటాయి కాబట్టి సో చదువుకోవచ్చు, ఏమి ఇబ్బంది ఉండదు. ఆ టైంలో కరెంట్ అఫైర్స్ చూసుకోవచ్చు. ఇక 10:30 అయింది, అప్పటికే ఎగ్జాస్ట్ అయింది. కానీ ఇంకొంచెం చదవాలనిపించింది నాకు, ఎందుకంటే ఐ నీడ్ టు కంప్లీట్ సీసాట్ ప్రీవియస్ లెక్చర్ అనమాట. సో ఇది లాస్ట్ టైంలో ఒక వీడియో చూసి లెక్చర్ కంప్లీట్ చేయడం అంత హెక్టిక్గా అనిపించింది కాబట్టి నేను ఇక్కడ సీసాట్ కంప్లీట్ చేస్తున్నాను. సో సీసాట్ క్లాస్ ఆర్ వెరీ గుడ్ అని చెప్పొచ్చు. సో ఇదండి నా డే. సో మార్నింగ్ నుంచి నేను ఇలాగే ఉంటుంది నా డైలీ స్కెడ్యూల్. ఒక్కొక్కసారి మాత్రం చేంజ్ అవుతుంది. సో ఐ నీడ్ టు బి ప్రిపేర్డ్. ఫెస్టివల్స్ అప్పుడు కూడా నేను కంటిన్యూస్గా చదవాలి అని చెప్పి పెట్టుకున్నాను. ఇక మీరు కూడా చదువుతారని కోరుకుంటున్నాను. బికాస్ కన్సిస్టెన్సీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఐ ఆల్వేస్ సే దిస్. నేను ప్రీవియస్ టైంలో కన్సిస్టెన్స్గా పెద్దగలిగానండి. సో అందుకని నేను ప్రతిసారి కూడా ఈ పాయింట్ పెడతాను, కన్సిస్టెన్సీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పి. సో రేపు కూడా చదువుదాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గాయస్. నేను 11 hours చదివాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్.